హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు లక్ష్మీ తున్నమ్మాయి. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ నాన్న మ్యారేజ్ డే అండి. 45 ఇయర్స్ అయితే అవుతుంది. ఆ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్స్ అవి చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అంటే లంచ్కి ఇంకా టైం ఉంది. ఇంకైతే మేమైతే డ్యాన్స్లు అవి చేస్తున్నాం సరదాగా, అలాగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనేసి నేను, మా చెల్లెలిద్దరు అండ్ మా జాను, మైత్రేయి అందరం అయితే చేస్తున్నాము. ఇక్కడైతే ఏ సాంగ్ చేస్తున్నామంటే మేము కుర్చీని మడత పెట్టి సాంగ్ ఉంటుంది కదా, అదైతే చేస్తున్నాము. ఎంట్రన్స్ ఉంటుంది కదండి, కొంచెం మాటలు అవి ఉంటాయి కదా, అదైతే మేము చేస్తున్నాము. ఇంకా మీకు రియల్గా కూడా వినిపిస్తాను, చూసేయండి ఇప్పుడు. పట్టుకుంటున్నాడు మరీ ముందు వచ్చేయండి. లెగ్జాను పెంచేరము అటెండ్ జాను, నువ్వు కూర్చో చేయకపోతే చేస్తే అక్కడికి What
చూసారు కదండీ! డాన్స్‌లయితే అలా వేసాం మేము. ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అయితే చేసుకున్నాం మేము. ఆఫ్టర్‌నూన్ సాంబార్ అదిని. ఇంకా రైసు, ఇంకా భోజనాలయితే మధ్యాహ్నం అయితే చేసేస్తున్నాం మేము. ఇంకా అందరూ కలిసి అలాగా సరదాగా భోజనాలయి చేసేస్తున్నాము. ఇంకా మా చెల్లయితే హాయ్ చెప్తుంది. ఇంకా బావ, నేను, మా చెల్లి ఇంకా మా చెల్లయితే వడ్డిస్తుంది. బంగాళదుంప ఫ్రై, సాంబారు ఇంకా అలా అయితే ఆఫ్టర్‌నూన్ అయితే అలా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా నైట్ అయితే కేక్ కటింగ్ అది ఉంటది కదా అనేసి, అప్పుడు వేరే బిర్యానీ అది చేస్తాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మేము ఒక 3:00 అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మగారు ఇక్కడ. చూడండి ఇక్కడైతే బిర్యానీ అలాగా అన్నీ వేసేసారు. అలా నేను ఒకసారి వీడియో తీద్దామనేసి వచ్చేసాను. ఇంకా బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కేక్ కటింగ్‌కి అయితే రెడీ అయిపోయాము. మా చిన్నాన్నగారు హాయ్ చెప్తున్నారు. ఇంకా డెకరేషన్ అయితే అలా చేశారు. ఇంకా తమ్ముడు అయితే పెద్దమ్ముడైతే వచ్చాడు వాడు. వాడైతే మైక్ అయితే టెస్ట్ చేస్తున్నాడు పని చేస్తుందో లేదో అనేసి. ఇంకా మా అమ్మగారైతే రెడీ అయిపోయారండి. అక్కడ బ్యానర్ కూడా రెడీ చేశారు 45 ఇయర్స్ అనేసి. ఇంకా ఇక్కడ ఫ్యాన్ అయితే బయట అరేంజ్ చేసుకున్నాము. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. అందరికీ ఒకసారి వీడియో తీద్దామనేసి ఇంకా అందరిని అయితే చూపించేస్తున్నాను నేను. ఇంక ఇక్కడ వీడియో ఎవరు తీశారో గానీ నిలువుగా తీసేసినట్టున్నారండి. నా దగ్గరైతే మొబైల్ లేదు. నేను ఎవరికో ఇచ్చాను. ఇంకా అందరినైతే చూపిస్తున్నాము. ఇంకా చూడండి బ్యానర్ కూడా చూపిస్తున్నాను. సిరికొండ సత్యనారాయణ, శ్రీమతి వసంతకుమారి 45 పెళ్లి రోజు వేడుక ఆహ్వానం అని బ్యానర్ అది ప్రిపేర్ చేశారు. అదైతే వెనకాతల అలా కట్టేసి ఇంకా డెకరేషన్ అయితే అలా చేసేసారు. ఇంకా కేక్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు ఇక్కడైతేని. కేక్ కూడా మేము ఆర్డర్ అయితే చేసాము. ఇంకా మా నాన్నగారు ఇంకా 45 సంవత్సరాల మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అలా అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంకా అలా అరేంజ్ చేసేసాము. ఇంకా ఇక్కడైతే కేక్ ఇలా తీసుకున్నామండి. ఇంకా అక్కడైతే రాసేసాం. కేక్ మీద అయితే రాయించాం 45th వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ నాన్న అనేసి రాసేసాము అక్కడైతే. ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా కేక్ అది రెడీ చేసిన తర్వాత అందరూ ఇంకా అలాగ ఫొటోస్‌కి ఇంకా ఆటిలకి వీడియోకి నించోవాలి కాబట్టి సెర్చ్ చేసుకుంటున్నారు ఇంకా. అంటే ఎటు సైడ్ ఉండాలి ఏంటి అనేసి. ఇంకా మా నాన్నగారైతే అటువైపు వెళ్ళిపోయారు. ఇక్కడ మా చిన్నాన్న, మా పిన్నిలు ఇద్దరు హాయ్ చెప్తున్నారు. మా చిన్నాన్న అంటే మా జాను. ఇంకో చిన్నాన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నారు. ఇంకా తనైతే మా డాడీ వాళ్ళ షాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఇంకా మా బావ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అండి ఇంకా వర్షం అయితే కొంచెం పడి డిసప్పాయింట్ చేసింది ఆ రోజైతేని. కాకపోతే తర్వాత తగ్గిపోయిందండి. చాలా సేపయితే వెయిట్ చేసాం అలాగా. ఇక్కడైతే ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా స్టార్ట్ అవుతుంది కదండీ! ఇంకా క్యాండిల్ అయితే ఎలిగించేస్తున్నారు డాడీ అయితేని. ఇంక క్యాండిల్ అయితే ఎలిగించేసి ఇంకా అలా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి చెప్తున్నాము. ఇంకా వెనక నుంచి మా తమ్ముడైతే అలాగా ఉంటది కదా అంటే చెమ్కీలు టైప్ ఉంటది కదా! అదైతే స్మాష్ చేశాడు అది వెనక నుంచి. మొత్తం ఇంక కేక్ నిండా పడిపోతూనే ఉంటాయి అవైతే. అవి అలాగా కామను. తెలిసిందే కదా! ఇంక అలాగా వాటిని అలాగా ఊదితే అయితే పోతాయండి. చూడండి ఇక్కడైతే అలా తీస్తున్నాము. ఇంకా అక్క అయితే రావడం అవ్వలేదండి ఆ రోజు. ఇంకా నెక్స్ట్ ఇంకా అలాగా కేక్ అది పక్కకి తీసేసి ఇంకా అందరూ ఇంకా ఫొటోస్ దిగుదామనేసి ఒక్కొక్కరు ఇంకా అలా నించునున్నారు. ఇంకోటి కూడా పేల్చలేదనేసి ఒకటే అయింది కదా అనేసి ఇంకోటి కూడా మా తమ్ముడు పక్క నుంచి పేల్చాడు. ఇంక కేక్ అయితే తీసేయమని అన్నారు. తీసేశారు. ఇంక మొత్తం దాని మీద పడిపోతున్నాయి అనేసి. తర్వాత తీసుకోవద్దురు అనేసండి అదిగోండి మళ్ళీ తీసుకొచ్చేసారు. ఇంకా ఎక్కువ పడిపోతున్నాయి ముచ్చులవిని అందుకని. ఇంకా మా అక్క రాలేదనే కొంచెం బాధగా అనిపించింది. మా అక్క ఉంటే బాగున్నామని అందరం అనుకున్నాము. మా డాడీ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఉంటే బాగున్ను రాలేదు అనేసి. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ. కేక్ కటింగ్ అదే అవుతుంది. ఇంకా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి అంటున్నాము. అందరూ ఇంకా రియల్ వాయిస్ అయితే పెట్టలేదు. ఎందుకనేసి ఇంకా అంటే ఇంకా మా మాటలు ఇంకా అన్నీ ఉంటాయి కదా! ఇంకెందుకనేసి నేను ఇంకేమీ చేయలేదు. నేనే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. కేక్ కటింగ్ అది అయిపోయింది.
ఇంకా ఒక్కొక్కరు ఇంకా మా డాడీ మా మమ్మీకి పెడుతున్నారు, తినిపించుకుంటున్నారు ఇక్కడ. ఇంకా అంటే మా మా వారి కళ్యాణ మండపంలో అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాము. ఆ రోజు ఎలక్షన్ టైము అవ్వడం వల్ల అక్కడ ఏంటంటే 144 సెక్షన్ కదండీ! ఇలాంటివవి పెట్టకూడదు అనేసంటే మేము పెట్టడం మానేసి ఇంట్లోనే చేసుకున్నాము. వర్షం అది పడతది అనేసి కొంచెం భయం వల్ల అలాగే అనుకున్నాం. పడింది. కాకపోతే తగ్గిందండి. ఎందుకంటే ఇది ఏంటంటే వేసవికాలం వర్షాలు కాబట్టి పర్వాలేదు. మనం భయపడనవసరం అవసరం లేదు. ఎక్కువ పడదండి ఎక్కువసేపు. ఇంక నేనైతే తినిపించేసాను. ఇంకా మా చెల్లయితే పెడుతుంది ఇక్కడ. ఇంకా వన్ బై వన్ అందరూ ఇంకా పెట్టడానికైతే ముందుకొస్తున్నారు. ఇంకా మనము ఏంటంటే వర్షాకాలం వర్షాలైతే మనకి హెవీగా పడతానే ఉంటాయి. ఇంకా ఎండాకాలం వర్షమైతే మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనల్ని ఎక్కువ చల్లబరచడం కూడా దానికి ఇష్టం ఉండదు కదండీ! అందుకనే కొంచెం సేపు వర్షం పడింది. కాకపోతే ఎక్కువే పడింది. తగ్గుతదో లేదో అనుకున్నాము. మనకి అవసరమైనప్పుడు మాత్రం వర్షం పడదండి. మనకి అవసరం లేనప్పుడు వద్దంటేనే కావాలని పడతది వర్షం అయితేని. ఇంకా అందరిని ఒకసారి వీడియో అయితే కవర్ చేస్తున్నాం ఇక్కడైతే. ఇంకా తమ్ముడు కూడా వస్తున్నాడు. ఇంకా అందరూ తినిపించాలనేసి. ఇంకా మా అక్క కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే బస్సులైతే దొరకలేదండి. ఆ టైం ఎలక్షన్ టైం కాబట్టి బస్సులైతే అస్సలు లేవంట. ఆల్రెడీ వాళ్ళకి బస్ స్టాండ్‌కి వెళ్ళి మళ్ళీ కాసేపు వెయిట్ చేసి 1 అవర్ దాకా వెయిట్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయారంట. అందువల్ల రావడం మానేశారు. ఇక్కడైతే అందరిని కవర్ చేస్తున్నారు. దూరం నుంచి అందరూ పడేలాగా వీడియో అది తీస్తున్నారు. మా వారికైతే ఇచ్చేసాను మొబైల్ అయితేని తీయమనేసి. ఇంకా మా వాడైతే ఇంకా భార్గవ్ అయితే తీయడండి ఇంకా. అది మాత్రం ఫిక్స్ అయిపోయాను. వాడిని తీయమని బతిమలాడుకునేసరికి నాకు సరిపోతుంది. మేము అక్కడి నుంచి అయితే వన్ బై వన్ బ్యాక్ వచ్చేయమనేసి ఇంకా ప్లేస్ అయితే చిన్నది కదండీ! ప్లేస్ సరిపోదు కదని బ్యాక్ వచ్చేయమంటే బ్యాక్ వచ్చేస్తున్నారు చెల్లాళ్ళుని. మేము ఇంకా ఆ రోజు లంగావోణీలు వేసుకుందాము అందరూ ఒకలాంటివనేసి అంటే ఒక కలర్ కాదు, ఒక డ్రెస్‌లాగా లంగావోణీ టైప్ వేసుకుందాం అనేసి వేసుకున్నాము. మా అక్క చెల్లెలందరూని. ఇంకా చిన్నాన్న వాళ్ళు అయితే తినిపించేస్తున్నారు ఇక్కడ కేక్ అదిని. అక్క వాళ్ళైతే అందువల్ల రాలేదండి. ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు బస్సులో లేక రావడం అవ్వలేదు. ఇంకా మా మరదలు వాళ్ళు వద్దామనుకున్నారు. వాళ్ళు కూడా రావడం అవ్వలేదు ఎవరూని. ఇక్కడైతే జోక్స్ ఏవో వేసుకుంటున్నారు. అందుకని నవ్వుతున్నాము. ఏదో జోక్ అది వేస్తుంటే నవ్వుతున్నాము. కేక్ గురించి అనుకుంటా. కేక్ పెట్టడం గురించి అదిని. అలా తినిపించేసి వన్ బై వన్ ఇంకా బ్యాక్ అయితే వచ్చేస్తున్నారు. ఇంకా తర్వాత మా చిన్నాన్నగారు అయిన తర్వాత మా చిన్నాన్నగారు వాళ్ళు కూడా తినిపించేస్తున్నారు ఇక్కడ. ఇంకా మేమైతే ఈవినింగ్ కూడా డాన్స్‌లు అవి వేద్దాం అనుకున్నాము. వర్షం వల్ల ఇబ్బందయింది. నెక్స్ట్ ఇంకా చిన్న ప్లేస్ వల్ల కొంచెం ఇదిగా అనిపించింది. అందుకని ఇంకా డాన్స్‌లు ఈవినింగ్ అయితే వేయలేదు. అదే కళ్యాణ మండపంలో పెట్టుకునుంటే కొంచెం డాన్స్ ప్రోగ్రామ్స్ అది చేద్దాం అనుకున్నాము. ఈవినింగ్ డాన్స్ అది వేద్దామనేసి. ఇంకా పిన్ని, చిన్నాన్న అయితే తినిపించేస్తున్నారు కేక్ అదిని. ఇంకా నెక్స్ట్ నేను, మా వారు అయితే తినిపిస్తున్నాము. ఎదురమైతే పెడుతున్నాము ఇక్కడ. ఒక్క కేక్ పీస్‌నే అలా పెడుతున్నామండి. మరి ఎక్కువ కాకుండా. తర్వాత మా బావ ఉన్నారు కదా! మా బావ కూడా వచ్చి తినిపిస్తున్నాడు. ఇద్దరికీ అయితే అలా పెట్టేస్తున్నాడు కేకు. ఫోటోస్ అయితే నేను తీయడం అవ్వలేదండి. వీడియో అయితే తీయడం అయింది. మరి ఫోటోస్ అయితే తీయడం అవ్వలేదు ఇందులో. ఓన్లీ వీడియో అయితే తీయడం అవుతుంది. నా ఫోను అంటే నేను బాబుకో, మా ఆయనకో ఇచ్చాను అప్పుడు కూడాని వాళ్ళే తీస్తున్నారు. ఇంకా మా డాడీ షాప్‌లో ఆ అమ్మాయిని, అబ్బాయిని ఇద్దరు పెడుతున్నారు. ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా నెక్స్ట్ మా పాప, బాబు గిఫ్ట్ అయితే ఇస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యకి.
ఏదో వాళ్ళ ఆనందం అంతాని. ఇంకా డాడీ అయితే ఓపెన్ చేయమన్నారు. ఇప్పుడే ఓపెన్ చేసియాలా అని అంటున్నారు. ఓపెన్ చేయండి అనేసి అంటే చేస్తున్నారు ఇక్కడ. గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. కొంచెం ఎప్పుడైతే కష్టంగా ఉంటుంది, ప్లాస్టర్లో వేసాం కదా. వాళ్ళ తాతయ్య అయితే కష్టపడి ఇప్పుతున్నారండి. బాగా ఎక్కువగా వేసాము ప్లాస్టర్లో అయితేనే. కత్తిరది తీసుకోవాలి, కత్తితో కట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఓపెన్ అయితే చేసేసారు. చూడండి, వాళ్ళ అమ్మమ్మకైతే గాజులు ఇచ్చారు. తర్వాత వాళ్ళ తాతయ్యకేమో కీ చైన్ ఇచ్చారు. చూడండి, అదిగోండి కోడిపుంజు ఉంటుంది కదా, కోడిపుంజు కీ చైన్ ఇచ్చారు. అది చాలా బాగా నచ్చింది మాకైతేని. ఇంకా మా పిన్ని చిన్నాన్న వాళ్ళు కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ చేసేసారు. అది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా, అది ఆ ట్రే లాంటిది ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మేమంతా కలిసి మా అప్పచెల్లెలం అందరం కలిసి ఒక గిఫ్ట్ ఇచ్చాం. అంటే మా అక్క, నేను, మేము ముగ్గురు, వాళ్ళిద్దరు, మొత్తం 5గురు కలిసి గిఫ్ట్ అయితే ఇచ్చాం. అంటే కేకు ప్రెజెంట్ చేసాము. నెక్స్ట్ అమ్మకి, నాన్నకి అలా గిఫ్ట్ అయితే చేసాము. ఇంకా డాడీ అయితే ఓపెన్ చేస్తున్నారు గిఫ్ట్. ఓపెన్ చేసి చూపించమన్నాము. ఓపెన్ చేస్తున్నారు ఇక్కడైతే. కేక్ మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత డాడీకి ఒక గిఫ్ట్, అమ్మకు ఒక గిఫ్ట్ ఇచ్చాము. ఇప్పుడైతే మా నాన్నగారు అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మా డాడీ చూసిందే, బాగా నచ్చింది. అప్పుడు ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ దగ్గర చూసారు, నచ్చిందని అన్నారు. అందుకని మేము ఇదే గిఫ్ట్ కింద ఇచ్చేసాము. గొడుగు వస్తుంది అన్నమాట. అలాగా అమ్మాయి అబ్బాయి ఉండి పైన అయితే గొడుగు వస్తుంది. అలా గొడుగు పెట్టాలన్నమాట. ఫోటో ఫ్రేము ఇది. ఇదైతే మా డాడీకి అయితే మేము ఇచ్చాము గిఫ్ట్. ఇంకా జూమ్లో చూపిస్తున్నామండి మీకు. ఇంకా అమ్మకైతే మేము ఒక హారం టైప్ అయితే ఇచ్చాము. చూడండి, హారం తీసుకున్నాము. మా అమ్మగారు ఎప్పటి నుంచో హారం లాంటిది కావాలి, హారం లాంటిది కావాలి అని అనేసి గోల పెడుతుంటే ఇంకా హారం అయితే కొనేసి ఇచ్చాము. ఇంకా మెడలో అయితే వేసేస్తున్నారు. వేసేయమంటే మెడలో అయితే వేసేసారు వెంటనే. ఇంకా అలాగైతే ఇద్దరికైతే అలా గిఫ్ట్ అయితే మేము అరేంజ్ చేసేసామండి. అలా ఇచ్చేసాము. ఏమివ్వాలో అర్థం కాలేదు మాకైతే. ఇంకా మా తమ్ముడైతే గిఫ్ట్ ఇచ్చాడు ఆడుకోవడానికి. ఇంక గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫొటోస్ అండ్ వీడియో తెలిసిందే కదా. ఆడంతసేపు ఉన్నాడు ఏంటని అనుకోకండి, వీడియో ఫోటో తీస్తున్నారు అక్కడ. ఇంక ఇది కూడా ఓపెన్ చేసేయమని అన్నాము. ఇంకా అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం కదా, 1 by 1 ఇంకా ఓపెన్ చేసేయమనేసి చేయించేస్తున్నామండి ఇక్కడ. ఇంకా ఓపెన్ అయితే చేసేస్తున్నారు డాడీ. మా అమ్మగారు ఎందుకు నువ్వు కూడా ఇవ్వాలా ఎట్లా అనేసి అంటున్నారు మా పెద్ద తమ్ముడిని అయితేని. అంటే మా చిన్నాన్న పిన్ని ఇస్తారు కదా అనేసి అలా అంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా వేరేగా ఇవ్వడం ఎందుకు అనేసి ఇంకైతే ఓపెన్ చేసేసారు. బయటకైతే వచ్చేస్తుంది. కొంచెం మా తాత అని మనవరాలు లాగలేకపోతున్నారండి అది. ఇంకంతే, మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు అయితే తీయడానికి వచ్చాడు, తీస్తున్నాడు బయటికి. ఇంకైతే చూపించేస్తున్నాం. చూడండి, కృష్ణుడు బొమ్మ అండి ఇది. చాలా బాగుంది. కృష్ణుడు బొమ్మ ప్రజెంట్ చేశాడు వాడైతే. అంటే ఇద్దరు తమ్ముళ్ళు కలిపిచ్చినట్టమాట. ఇంకా మా పిన్ని బొట్టు పెట్టి ఇంకా మా పిన్ని అయితే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది. అంటే చీర జాకెట్టు, మా డాడీకి బట్టలు పెడుతున్నారన్నమాట. ఇంకా అమౌంట్ కూడా 500 ఎంతో పెట్టారంట, అవి ఇచ్చేస్తున్నారు. ఇంకా మా చెల్లి ఉంది కదా, అంటే మా చెల్లి అంటే వీళ్ళ పాపేనండి, మా చిన్నాన్నగారు అమ్మాయే. తను కూడా అలాగే బట్టలు అవి పెడుతుంది బొట్టు పెట్టి. మేము ఇచ్చింది కాకుండా అది కూడా వేరేగా పెడుతుంది. ఇంక ఇక్కడైతే మా డాడీ ఒక్కొక్కరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మా డాడీ వాళ్ళు ఒక గిఫ్ట్లు అవి కొన్నారు, అవి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి.
ఇంకా 1 బై 1 అందరికీ ఇచ్చేస్తున్నారు. మా పిన్ని చిన్నాన్నలకి, మాకు, ఇంకా మా చెల్లికి, ఇంకా ఒక్కొక్కరికైతే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఇంకా మా చిన్న చెల్లి కూడా వచ్చింది, దానికి కూడా ఇస్తున్నారు. ఇంకా షాప్‌లో అబ్బాయి వాళ్ళకి, మగవాళ్ళకైతే కర్చీఫ్‌లు ఇచ్చారు. ఇంకా ఆడవాళ్ళకైతే బొట్టు పెట్టి మా మమ్మీ జాకెట్ పీస్ ఉంటది కదా! అది ఇస్తున్నారు. ఇంకా ఏదో వాళ్ళ ఆనందం కొద్దీ అలాగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇంకా చాలా జరిగింది. వర్షం ఒకటే అనుకున్నాము దెబ్బేసిందని, కానీ బానే జరిగింది. ఇక్కడ డిన్నర్ అయితే రెడీ చేసేసి ఇంకా పిన్ని, చెల్లి, నేను మొత్తం అందరం వడ్డిస్తున్నాము ఇక్కడ. ఆ రోజు ఏంటంటే బిర్యానీ చేసిన తర్వాత మష్రూమ్ కర్రీ కూడా చేశాను నేను. అదైతే నేను వీడియో తీయడం మర్చిపోయానండి. మష్రూమ్ కర్రీ అయితే నేను చేశాను. అమ్మ అయితే బిర్యానీ ప్రిపేర్ చేశారు. ఇంకా 1 బై 1 అందరికీ ఇంకా భోజనాలైతే ప్రిపేర్ చేసేస్తున్నాము. భోజనాలైతే పెట్టేస్తున్నాం. వీళ్ళు కూడా మా డాడీ వాళ్ళ షాప్‌లో స్టాఫ్ అంతాని. ఇంకైతే డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అందరూ తింటున్నారు. ఒక్కొక్కరిని చూపిస్తున్నాను. తింటున్న వాళ్ళందరినీ వీడియో ఒకసారి తీద్దామనేసి వీడియో అయితే తీస్తున్నాను 1 బై 1 అందరినీ. వీళ్ళందరూ మా డాడీ వాళ్ళ షాప్‌లో స్టాఫేనండి. ఇంకా మా బాబు కూడా ఆఖరికి వడ్డించేస్తున్నాడు ఇక్కడ. కచమరి ఏస్తున్నాడు. ఇంక వీడియో తీసే బదులు అదే బెస్ట్ అనుకున్నాడో ఏంటో. ఇంకా నేనైతే ఇంకా పిలుస్తున్నారు కదా అనేసి ఇంక నేను వెళ్ళిపోయాను బయటికి వడ్డించేదాన్ని. ఇంక ఇక్కడ మా పిన్ని అలా ప్లేట్‌లో ఆకుల్లోకి వేసేస్తుంటే ఇంకా కేక్ కూడా పక్క నుంచి అందులోనే పెట్టేస్తున్నారు. ఇంకా మా అమ్మగారైతే వాళ్ళకి జాకెట్ పీస్‌లు అయి ఇవ్వడానికి అదిని బయటకొచ్చి బొట్టది పెట్టి బ్లౌజ్ పీస్‌లు అయి ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళకిని. ఇంకా మాకు ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకున్నారు. ఇంకా షాప్‌లో స్టాఫ్స్‌కేమోని బాయ్స్‌కేమో కర్చీఫ్స్, ఆ అమ్మాయిలకేమో ఇలా బ్లౌజ్ పీస్‌లు ఇస్తున్నారండి. ఇంకా వాళ్ళు కూడా దండం పెడుతున్నారు తీసుకున్న తర్వాత. ఇంకా అందరికీ అయితే ఇచ్చేస్తున్నారండి. ఇంకా మా వారు తీస్తున్నారో మరి భార్గవ్ తీస్తున్నాడో తెలీదు. చెయ్యి అయితే అడ్డంగా ఉంది, పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. చూసారు కదండీ! ఇంకా మేము పిక్స్ అయితే తీసుకున్నాము ముందే. అవైతే మీకు షేర్ చేస్తున్నాను. నేను మా చెల్లి ఇంకా కొన్ని ఎక్కువ తీయకుండా కొన్నే తీశారు మా డాడీ వాళ్ళవిని. అంటే వీడియో ఫొటోస్ అయితే ఒకసారే తీయడం అవ్వదనేసి ఏవో ఒక్కొక్కటే తీశారు. అవి మీకైతే షేర్ చేస్తున్నాను. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. అలాగే ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని నా ఛానల్ గురించి చెప్పండి. ఇంకా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. రోజు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. టేక్ కేర్.